ओम सुमगाय नमः ओम निगंधाय नमः। నమ శివాయ. శ్రీ పాతాళ నాగేశ్వర స్వామి దేవస్థానము, ఇద్దలూరు, ప్రకాశం జిల్లా. భక్తులారా, మహాశివరాత్రి పర్వదినాన స్వామివారి చరిత్ర తెలుసుకుని స్వామివారి దర్శనం చేయడం చాలా విశేష పుణ్యప్రదం. సగిలేరు నది ఒడ్డున బిలంలో వెలిసిన, పాతాళంలో వెలిసినటువంటి విశేషమైనటువంటి స్వామి పాతాళ నాగేశ్వర స్వామి. సిద్ధులు అర్చించి, సిద్ధులు అర్చన కొరకు బిలం ఏర్పరచుకొని కాశీకి వెళ్లి గంగ తెచ్చి అభిషేకించిన పరమ పవిత్రమైన స్వస్థలమైనటువంటి పాతాళ నాగేశ్వరుడు. దక్షిణామూర్తి అయి నాగేశ్వరుడిగా విశేషమైన బ్రాహ్మణుడే తన కుమారుడు కలిగినప్పుడు ఆ కుమారుడి చేత వేదపారాయణ చేయించాలని నిర్ణయించి వేదపారాయణ చేయించినను తను ఇక్కడ ఆ వేదపారాయణ చేయలేకపోవడం వల్ల బ్రాహ్మణుడు తన కొడుకునే శపించినాడు. ఇక్కడ సర్పంగా మారిపోయి నువ్వు ఇక్కడే ఉండిపోతావు, నీకు మోక్షం లేదని. ఆ సర్పమే ఆ యొక్క బ్రాహ్మణుడి కుమారుడు ఇక్కడ సర్పంగా మారి ఆ సర్పమే నాగేశ్వరుడిగా ఆ యొక్క పరమేశ్వరుడిని అర్చిస్తూ ఇక్కడ ఉండిపోయింది. కాబట్టి ఇప్పటికి కూడా సర్పాలు తిరగాడుతున్న నేల ఇక్కడికి చాలా వరకు సర్పం వచ్చి స్వామివారి సేవ చేస్తుంది. అలాంటి విశేషమైన నాగేశ్వర స్వామి క్షేత్రం మనం ఈ స్వామి గురించి తెలుసుకున్నట్టు పూర్వజనం కృతం. కాశీ నుంచి గంగ తెచ్చి అభిషేకించిన విశేషమైన వారు సిద్ధులు ఇక్కడ మాయమైపోతూ అంతరార్థమైపోతూ వారు దేవుని కోరుకున్నాక ఊర్ధ్వ భాగం నుంచి స్వామి పై ఊర్ధ్వ భాగం నుంచి చలముగా నీళ్లు ఏర్పడి గంగ చేత అభిషేకించబడుతుంది. ఒక మహాశివరాత్రి పర్వదినం, ఒక కార్తీక పౌర్ణమి రోజున. ఈ రోజున లింగోద్భవ కాలం మహాశివరాత్రి దగ్గరకు వచ్చింది. రేపు అనగా శుక్రవారం రేపు రాత్రి 12 గంటలకు స్వామివారి లింగోద్భవ కాలంలో స్వయం దేవతల చేత స్వయం సిద్ధమైనటువంటి స్వామి అభిషేకించుకుంటాడు. అలాంటి విశేషమైన మూర్తి నాగేశ్వరుడు. అష్టనాగేశ్వరాలన్నాయి, మనకి తెలియని కూడా ఇక్కడ విశేషము. మన ఆంధ్ర రాష్ట్రంలో అష్టనాగేశ్వరాలన్నాయి. అద్దంకిలో నాగేశ్వర స్వామి ఉన్నాడు. అలానే నందికొట్కూరు ప్రాతకోట దగ్గర నాగేశ్వర స్వామి ఉన్నాడు. అలానే బందరు అంటే మచిలీపట్నం. ఆ మచిలీపట్నంలో నాగేశ్వర స్వామి. ఆ బందరుకు ఒక 5 కిలోమీటర్ల దూరంలో పెద్ద కల్లేపల్లి, చిన్న కల్లేపల్లి క్షేత్రంలో విశేషంగా నాగేశ్వర స్వామి. మనకి ఇద్దలూరులో నాగేశ్వర స్వామి. ఇట్లా 8 నాగేశ్వర స్వామి క్షేత్రాల్లో సర్పదోషాలు తొలగించడానికి, కేతుగ్రహస్థమైన దోషాల నివారణ గానికి మనకు వెలసిన మహానుభావుడు. ఈ యొక్క గిద్దలూరు సిద్ధలూరు నుంచి గిద్దలూరుగా ప్రారంభమైంది. సిద్ధులు అర్చించిన ఊరు కాబట్టి ఊరు పుట్టుక ఎక్కడి నుంచి ఉంది. స్వామి దక్షిణామూర్తి, విశేషంగా పాతాళ నాగేశ్వర స్వామి వారు. అలానే అమ్మవారు స్వయంగా పార్వతీమూర్తి. ఆయన 300 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠ చేసిన శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు పర్యటన వచ్చి ఇక్కడ వచ్చి కాలజ్ఞానం రాసుకుని స్వామిని అర్చించిన వారు. మహానుభావులు కాలజ్ఞానం వచ్చినారంటే ఆ శివలింగం ఎంత పవిత్రమైందో మనం తెలుసుకోవచ్చు. అలానే ఆయన చేతులారా ఆ స్వామిని సహోదరునిగా భీమలింగేశ్వర స్వామి ప్రతిష్ఠ చేసినారు. ఆ యొక్క దక్షిణామూర్తి అయిన నాగేశ్వర స్వామిని దర్శించి భీమలింగాన్ని అర్చించి ఉత్తరం వైపు ఎప్పుడైతే దేవాలయం నిర్మాణం జరిగిందో అలా ఉత్తరం వైపు ఊరు పెరగడం మొదలైంది. సిద్ధలూరు కాస్త గిద్దలూరు అయింది. చాలా విశేషమైన అభివృద్ధి గాంచినది ఊరు. అలానే ఈ మధ్యలో ఈ పడుబాటు అయిపోయిన దేవస్థానాన్ని గౌరవనీయులు చిన్నప్పటి నుంచి పురాతనమైన గుడి ఇది ఒకటి. దీని గురించి చాలా మహత్యాలున్నాయి. వీడికొచ్చి దీనిని దక్షిణ కాశీగా పిలుస్తారు. దీనికి ఎన్నో మహత్యాలున్నాయి. దీనికి వేల మంది జనాలు వస్తుంటారు. ఆ సోమవారం రోజు ఇక్కడ గురుచోమం జరుగుతుంటది. అందరు భక్తులు సాయంత్రం 7:30 కల్లా వచ్చి కలుస్తారు. వీడికొచ్చి ఎవరికైనా గాని ఏదైనా గాని నెరవేరుతాయి. అంత మహత్యం గల గుడి ఇది. లోపల పాము తిరుగుతుంటాదని పూర్వకాలం నుంచి ఉంది. అది అందరూ చూసిన వాళ్ళు ఉండరు, కానీ మా పూర్వకాలము ఇదంతా అడవి అన్నమాట.
ఈ అడవిని పాము ఒకటి తిరుగుతుందని అప్పుడు పూర్వకాలం మా పెద్దోళ్ళు చెప్తుంటే విన్నాము మేము. అదే దీనికి అందువలన దీనిని దక్షిణ కాశీగా పిలుస్తారు. రోజు రాత్రి 12 గంటలకల్లా లింగోత్సవ సమయంలో లోపల గర్భగుడిలో మునీశ్వరులు పూజ చేస్తారంట, అభిషేకాలు చేస్తారు. దాని మహత్యం ఏంటంటే మన శివుడి దగ్గర మొత్తము చెమ్మలాగా తయారయ్యి చుక్క డ్రాప్స్ లాగా పడుతుంటది ఇది. అదే దీని మహత్యము. అందువలన దీనిని దక్షిణ కాశీగా పిలుస్తుంటారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. గిద్దలూరు పట్టణంలో పాతాళ నాగేశ్వర స్వామి దేవాలయము కొన్ని వేల సంవత్సరాల నాడు సిద్ధులతోటి స్థాపించబడింది. దీనికి చాలా ప్రాచీనమైన చరిత్ర ఉంది. మరి పాతాళ నాగేశ్వర స్వామి కింద నుంచి కాశీ కూడా ఒక సొరంగ మార్గం ఉండేదనేది. ఆనాడు ఈ యొక్క క్షేత్రాన్ని సిద్ధులూరు క్షేత్రం అనేవాళ్ళు. మరి రాను రాను ఇది గిద్దలూరుగా మారినది. వేలాది మంది భక్తులు ఈ యొక్క స్వామిని దర్శించుకొని పుణ్యాన్ని గైకుంటున్నారు. మరి అలాగే ఈనాడు అత్యంత వైభవంగా ఈ యొక్క పాతాళ నాగేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధి చెందింది. మరి ఈ భాగంలో భక్తులు సంవత్సరానికి వేల మంది అభివృద్ధి చేస్తూ మరి కాశీలో శివుణ్ణి దర్శించుకున్నట్లనే ఒక నానుడి ఈ యొక్క క్షేత్రంలో ఉంది. మరి ఈ విధంగా గిద్దలూరు పట్టణం ఈ పరిసర ప్రాంతాలలో చాలా మంది భక్తులు పాతాళ నాగేశ్వర స్వామి టెంపుల్ ను దర్శించుకొని పుణ్యాన్ని గైకుంటున్నారు. మరి అలాగే భవిష్యత్తులో కూడా ఈ యొక్క పిల్లలు గిద్దలూరు ప్రజలందరూ కూడా సుఖశాంతులతోటి మనశ్శాంతిగా సంపన్నులుగా ఉండి స్వామివారి యొక్క దర్శనాన్ని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. పాతాళ నాగేశ్వర స్వామి అత్యంత పురాతనమైనటువంటి దేవాలయము. ఇక్కడ పాతాళంలో వెలిసినటువంటి శివాలయంలో మన దక్షిణ కాశీలోనే మొదటి నాగేశ్వర క్షేత్రం గిద్దలూరులో ఉన్నటువంటి శివాలయం. ఇక్కడ ఉన్నటువంటి శివాలయము స్వయంభు. ఇక్కడ అంటే దేవతలు మరియు ఋషులు మహర్షులు ప్రతిష్ఠించినటువంటి శివాలయము. ఇక్కడ ఈ యొక్క శివాలయాన్ని సిద్ధులు సేవించేవారు. ఇక్కడ నుంచి కాశీకి కూడా ఒక మార్గం ఉంది. ఆ మార్గం గుండా వచ్చి ఇక్కడ శివరాత్రి రోజు మిగతా రోజులలో సిద్ధులు అభిషేకం చేసేవారు. అలానే గ్రామం మన యొక్క గిద్దలూరు గ్రామం కూడా పుట్టుక ఇక్కడి నుంచే ప్రారంభమైంది అన్నట్టుగా ఆనవాళ్లున్నాయి. ఎందుకంటే ఇంతకుముందు సిద్ధులు ఈ యొక్క గిద్దలూరులో ఎక్కువ మంది ఉండేవారు కాబట్టి ఆ సిద్ధుల పేరు మీదగానే ఫస్ట్ ఇది సిద్ధలూరు నుంచి గిద్దలూరుగా మారింది. అలానే ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు కూడా చాలా శక్తిమైనటువంటి అమ్మవారు. ఇక్కడ ఏదైనా మనం భక్తితో ఇక్కడ మనం బాగా సేవించుకున్నట్లయితే మన కోరికలు కూడా నెరవేరుతాయి. అలానే మనకు ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు మరియు శివరాత్రి రోజు గర్భాలయంలో దేవుడి పైనుండి స్వయంగా నీరు వచ్చి ఆ యొక్క అభిషేకం జరుగుతుంది. ఇలాంటి యొక్క కార్యక్రమం ఒక గిద్దలూరులో ఉన్నటువంటి పాతాళ నాగేశ్వర స్వామి దేవస్థానంలో మాత్రమే ఉంటుంది. ఇది మరెక్కడా ఉండదు. అలానే ఈ యొక్క ఆలయం యొక్క ప్రాంగణం కూడా చాలా విశాలంగా ఉంటుంది. అలానే ఈ యొక్క మొత్తము ఇక్కడ అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతున్నది. గతంలో కంటే ఇప్పుడు ఈ యొక్క దేవాలయము అనేక రకాల సౌకర్యాలతో ఉంది. కాబట్టి భక్తులందరూ ఈ యొక్క దేవాలయాన్ని ప్రతి సోమవారము వీలైతే ప్రతిరోజు సందర్శించి అలానే విశేషమైనటువంటి కార్తీక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.